త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అమ్మా. కూర్చోరా, కూర్చోండి. జరిగిన దాని గురించి ఇప్పుడు నేను చర్చించడము, దాన్ని సమర్థించి నేను చేయడము నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించరా. చెయ్యని తప్పుకి నువ్వెందుకురా క్షమాపణ అడగడం? నేను మధు విషయంలో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాను అని, తను ఎంతో తెలివిగలదని, ఇంటిని సరిగ్గా సరిదిద్దుకునే తత్వం ఉన్న అమ్మాయని, అందరితోటి కలిసిపోతుంది, ఎలాంటి పేచీలు రావు అని ఎంతో నమ్మాను. కానీ ఇంత తొందరపాటుతనంతో కాపురాన్ని పాడు చేసుకుంటుందని నేనస్సలు ఊహించలేదు. రాజా, ఎంతైనా అది చిన్నపిల్ల. ఏదో భర్త గురించి అపార్థం చేసుకొని దూకుడుతనంతో ఏదో చేసింది. మనసులో పెట్టుకోకయ్యా. లేదమ్మా, మొన్నటి వరకు నేను తనని అన్ని విషయాల్లోనూ సమర్థించుకుంటూ వచ్చాను. కానీ తనిప్పుడు చేసిన పని వల్ల అందరం హర్ట్ అయ్యాం. అందర్నీ తను ఎంత ఇబ్బంది పెట్టిందో తనకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. దేవకెప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుంది, అలాంటిది తనే చాలా డిస్టర్బ్ అయిపోయింది. నిజమే అన్నయ్య, తన వల్ల మీ అందరికీ ఇబ్బందే. తన తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. అల్లుడు గారి గురించి మధు అపార్థం చేసుకుంది, క్షమించండి. మీరు మీ అమ్మాయి గురించి క్షమించమని అడుగుతున్నా, నందు గురించి మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. వాడప్పుడు అలా చేయకపోతే మధు ఇప్పుడు ఇలా చేసేది కాదు కదా అని. నిజమే, నందు అనాలోచితంగా ఒక పని చేశాడు. కానీ వాడు చేసిన తప్పును తెలుసుకుని మీ అమ్మాయి వెంటపడి మరీ పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు. తను నమ్మలేదు. అప్పుడు తప్పెవరిది? సరే, నందు తప్పు చేశాడనే అనుకుందాం. నిజంగా పశ్చాత్తాపడకుండా దాచిపెట్టాడనే అనుకుందాం. అప్పుడేం చేసుండాలి? తను ఈ ఇంటి కోడలు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అత్తమామలం మేమున్నాం. మాతో మాట్లాడి ఆ సమస్య ఏంటో మాకు చెప్పి మా ముందు నిలదీసుంటే మేమే తన తరపున నిలబడేవాళ్ళం కదా. అలా చేసిందా? లేదు. పోనీ సరే, మాకు చెప్పలేదు, మీ ఇంటికొచ్చింది. అక్కడికొచ్చిన తర్వాత కనీసం మీతో అయినా చెప్పుంటే పెద్దవాళ్ళం కలిసి మాట్లాడేవాళ్ళం కదా. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అప్పుడు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉన్నదెందుకు? చాలా తప్పురా రామచంద్ర ఇదే. సారీరా రాజా. నువ్వు సారీలు సంజాయిషీలు చెప్పడం వల్ల ప్రయోజనం కూడా లేదురా. సరి చేసుకోవాల్సింది మధు. ఈ విషయం తనకు చెప్పండి. అలాగే అన్నయ్య గారు, తనకి చెప్పాల్సిన బుద్ధి మాటలన్నీ చెప్పాం. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగవన్నయ్యా.
సరే, నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. అన్నట్టు రేపు కోర్టులో కేసు హియరింగ్కి వస్తుంది. లాయర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను. నేను కోర్టుకు రావడం కుదరదు. ఇందుకు ఈ విషయం చెప్పి లాయర్ తోటి ఫాలోఅప్ చేసుకోమని చెప్పు. అలాగే. అన్నట్టు సుధీర్కి మరో 3 రోజుల్లో నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ తప్పకుండా వచ్చేయండి. మధు, అక్క కూర్చో. పని మీద వచ్చా? నువ్వు అసలు పని చేస్తున్నట్టే లేదు. ఏం చేస్తాంలే పని. ఏమైందే? ఏదో కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు. మరి అన్ని కొత్తగా వింతగానే ఉంటాయి మరి. నిన్నటి వరకు నా లైఫ్ వేరేలాగా జాలీగా ఉండేది. ఈ మధ్యనే ఏ దిష్టి కళ్ళు పడ్డాయో గాని మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొన్నటి వరకు పొగిన నోరులన్నీ తిడుతున్నాయి. ఏమైందే? నేను ఇంటికి వెళ్ళాక ఏదైనా గొడవ అవ్వకుండా ఎలా ఉంటుంది? నేను అంత చేసి తగలడ్డాను కదా. సరే, నీ తొందరపాటు వల్ల ఏదో మాట అన్నావు. నువ్వెలాగో అందరికీ నిజాయితీగా సంజాయిషి ఇచ్చుకొని అందరినీ సర్దుబాటు చేస్తావు కదా. ఏదో ఒక రకంగా నిన్ను అర్థం చేసుకునేటట్టు ముందులాగా ఉండేటట్టు చేసుకుంటావు. నీకు ఆ తెలివితేటలు బానే ఉన్నాయి కదా. నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నువ్వు నెగటివ్గా తీసుకుంటున్నావు? ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకుని సర్దుకుపోవడం నీకు బాగానే వచ్చు కదా అంటున్నా. అవును, అది మొన్నటి వరకు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. నేను ఎంత కలుపుకుపోదామన్నా నన్ను కలుపుకోవాలిగా. తీసి పక్కన పడేస్తున్నారే గాని ఎవ్వరూ నన్ను కలుపుకోవడం లేదు, ఇంక్లూడింగ్ మా ఆయనతో సహా. ఏమైందో క్లియర్గా చెప్పు. నేను చేసింది తప్పు అని చెప్పి నిజాయితీగా నా తొందరపాటు చర్యకి క్షమించమని చెప్పి కాలవేళ పడ్డా. ఆయనను కొట్టట్లేదు తిట్టట్లేదు గాని అంటి ముట్టనట్టు ఉంటున్నారు. మాట పలికి పలకనట్టు ఉంటున్నారు. ఏదైనా పలికితే సూటిపోటి మాట అంటున్నట్టే ఉంటుంది తప్పితే సూటిగా మాట్లాడినట్టు ఉండదు. మరోవైపు మా అత్తగారు మా మామగారు వాళ్ళు తెగ హర్ట్ అయిపోయారు. అది చాలక పొద్దున అమ్మ నాన్న అలివేని వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళొచ్చి అయ్యిందేదో అయిపోయింది, సర్దుబాటు చేద్దాం, తొందరపడే పిల్ల కాదు కదా, ఏదో ఒక్కసారి తొందరపడిందని సింపుల్ గా తీసుకోక నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టు, చెయ్యకూడని ఘోరం చేసినట్టు ఏదేదో అంటూ అడ్వైజులు ఇస్తున్నారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది, కోపం వస్తుంది. నాకు నేనే నచ్చట్లేదు. సరే, నువ్వు ముందు చిరాకు పడకు. ఫస్ట్ ఒక్క విషయం అర్థం చేసుకో. ఇంతవరకు నాకు లోకం గురించి తెలియకుండా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నాకు కాస్త వివరం తెలుస్తుంది. పెళ్ళైన ఆడపిల్ల సర్దుకుపోవాలే తప్ప ఈగోలకి పోకూడదు. సర్దుకుపోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకో. నేనే మీగోకపోతున్నాను, సర్దుకుపోతూనే ఉన్నాను కదా. ఏం సర్దుపోతున్నావే? ఇప్పుడు నువ్వు తొందరపడి ఒక మాట అనడం వల్ల అవతలి వాళ్ళు హర్ట్ అయ్యారు. నువ్వు బాగా హర్ట్ చేసేసావు. చాలా సంతోషపడి సంబరపడిపోయి నీతో మామూలుగా మాట్లాడతారనుకుంటున్నావా? కాదు కదా. వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అయ్యారని నీకు తెలియజేస్తారు. దాన్ని నువ్వు అర్థం చేసుకుని వాళ్ళను క్షమించడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికి నువ్వు అవతలి వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి. నువ్వు రాగానే నేను తొందరపడ్డాను, క్షమించండి అని అన్న వెంటనే వాళ్ళు వెంటనే క్షమించేశారు అని చెప్పి ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశావు? అలా కుదరదు. ఫ్యామిలీలో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. అర్థం చేసుకో. ఇప్పుడు బాగా అర్థమవుతుందిలే. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? చూడు, నువ్వు ముందులా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కూల్గా పాజిటివ్గా ఉండు. నువ్వు అన్నిటినీ పాజిటివ్ గా చూస్తావు, చివరికి నీ భర్తని కూడా ఇంకా చాలా పాజిటివ్ గా చూస్తున్నావు. నీకు అర్థం కావడం లేదు. నీ భర్త నువ్వు
నెగటివ్గా చూడడం వల్ల ఏం నష్టపోతున్నావో ఏం జరుగుతుందో తెలియడం లేదా? అర్థం చేసుకో. సరేలే, ఏదో అన్నాను, దానికి దెప్పి పొడుస్తున్నావు నన్ను. నేనేం దెప్పి పడవట్లేదు. సరే చెప్పు, ఏదో చెప్పడానికి వచ్చా? ఏదో పని మీద వచ్చాను, మర్చిపోయాను. తర్వాత మాట్లాడుకుందాం. సరే కూర్చో. నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా ఉంది? అక్కడే ఉంది, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం తప్ప. నిన్న శాంతి వాళ్ళ భర్త వచ్చాడు. ఎవరు? మీ ఆడపడుచు వాళ్ళ భర్త? ఆయన ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు ఆయన? పెళ్ళైన కొన్నాళ్లకే గొడవలతోటి తను ఇంటికొచ్చేసింది. తర్వాత కాపురానికి వెళ్ళలేదు. అతను సర్దుకుపోయి కాపురం చేసుకుందాము, కలిసి బతుకుదామని వచ్చాడు. సంపు ఆగు సంపు, స్టార్ట్ అయిపోతుంది. నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళు. బాయ్. సంపు సంపు సంపు. రేయ్, నువ్వు నన్ను ఎంత కోపంగా చూసినా, నా మీద కోపాన్ని నువ్వు బైక్ మీద చూపించినా అది స్టార్ట్ అవదురా. ఎందుకంటే ఆ బైక్ స్టార్ట్ అవ్వకపోవడానికి నేనే కారణంరా. ఏంట్రా, ఈ బైక్ స్టార్ట్ అవ్వకపోవడానికి నువ్వే కారణమా? ఏం చేసావురా? ఆ? నీ బైక్ కి వెన్నుపోటు పొడిచా. బైక్ కి వెనుపోటేంట్రా? ఏంటో నువ్వే కనిపెట్టు. చూడు, ఇప్పుడు మీ ఇద్దరిని టెంపరీగా విడగొట్టి సపరేట్ గా పంపిస్తున్నా. రేపు పర్మనెంట్ గా విడగొట్టి సాంప్రదాయం మెళ్ళలో తాళి కట్టేది నేనే. చూసుకో. రేయ్, చంపేస్తారా నేను? రేయ్, నీ బైక్ కి పొడిచిన వెన్నుపోటు నీకు కూడా పొడుస్తా, జాగ్రత్త. బైక్ కి వెన్నుపోటు పొడిచా అంటాడేంటి? ఏం జరిగిందబ్బా? వెన్నుపోటు అంటే వెనకేగా. అమ్మ విధవ నా కోటి, సైలెన్సర్లు ఇదేసి కుక్కేసావా? చెప్తాను నీ సంగతి. తినడానికి ఏమైనా స్నాక్స్ పట్టుకురమ్మంటారా? కాఫీ? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదా? నేనేం పొరపాటు చేయట్లేదు. నన్ను హర్ట్ చేస్తున్నారు. నేను నిన్నేమన్నానని నువ్వు హర్ట్ అవ్వడానికి? మీరు అలా కోప్పడి ఏదైనా మాట అంటే కూడా ప్రాబ్లం కాదు, హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ ఏం మాట్లాడకుండా ఇలా టార్చర్ చేస్తున్నారు చూడండి, అది మాత్రం చాలా హర్టింగ్ గా ఉంది. నన్ను మెడబెట్టి బయటికి గెంటేయడం, ఇలా మాట్లాడకుండా ఉండడం రెండూ ఒకటే. అన్నీ నీకు నువ్వే అనుకుని నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇంకా గొడవలు అవుతాయి. అది నాకు ఇష్టం లేదు. నేను కాస్త మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాను. అంటే నా వల్లే మీ మనశ్శాంతి పోయింది అంటున్నారు కదా? ఇదే, ఇలా సాగదీస్తూ గొడవ పడ్డం నాకు ఇష్టం లేకే నేను సైలెంట్గా ఉంటున్నా. నేనేం గొడవ పడ్డం లేదు, మిమ్మల్ని నార్మల్గా ఉండమంటున్నాను. చేసిన తప్పుని క్షమించండి, లేకపోతే నన్ను తిట్టండి, అంతే తప్ప ఇలా దూరం పెడుతూ మాట్లాడకుండా ఉండడం అస్సలు భరించలేకపోతున్నాను. ప్లీజ్, పిచ్చెక్కుతుంది నాకు. దయచేసి నార్మల్గా ఉండండి. నందు, అమ్మా, ఇదిగో నాన్న కాఫీ. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంది. ఆయన నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, కనీసం నా మొహం చూడట్లేదు. ఇప్పుడు మీరు కాఫీ తీసుకొచ్చారు కదా, అదే కాఫీ నేను తీసుకొచ్చుంటే చేత్తో కూడా తీసుకుని ఉండేవారు కాదు. అక్కడ పెట్టు, తీసుకుంటా అనేవారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరైనా చెప్పండి, క్షమించమనండి. మీ ఇద్దరు గొడవల్లో నేను తలదూర్చకూడదమ్మా. ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మీరు కూడా నన్ను దయచేసి క్షమించండి. నీ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు నువ్వు క్షమించమని అడగడం, మేం దాన్ని తేలిగ్గా తీసుకోవడం బాగా అలవాటైపోయిందమ్మా. అంతగా నేనేం చేశానత్తయ్య? ఏం చేయలేదమ్మా, చాలానే చేశావు. మొన్నటి వరకు అన్నీ మర్చిపోయాను, కానీ నిన్నటి దెబ్బతోటి గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వే గుర్తు చేశావు. నేనేమి ఇది నిన్ను దెప్పి పొడవాలని అనడం లేదు. ఎన్నో సందర్భాల్లో నాకెదురు సమాధానం చెప్పావు. చివరికి నా మీద కత్తి దూయడానికి కూడా సిద్ధపడ్డావు.
నా పీక మీద కత్తి పెట్టావు. అవన్నీ నా కొడుకు సమక్షంలోనే జరిగాయి. వాడు ఇవేవి మర్చిపోయి ఉండడు. అన్నీ గుర్తుండే ఉంటాయి. ఆ దూకుడుతనం, ఆ పొగరు బయట వాళ్ల దగ్గర చూపిస్తేనే భరించరు. తాళి కట్టిన భర్త వాడెందుకు క్షమిస్తాడమ్మా? మొన్నటి వరకు ఇలా చెప్తూ సర్ది చెప్పుకుంటూనే వచ్చాను. కానీ సర్దుబాటు చేసుకుని వెళ్తూ ఉంటే నీకు అలసైపోయాను నేను. ఇక నేనేం చెప్పడానికి లేదు. అయినా బలవంత పెళ్లిళ్లు జరుగుతాయేమో కానీ బలవంతంగా కాపురాలు నిలబడవని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? అయినా మేం వెళ్ళిన చోటికి పరుగు తీయడమేనా నీ పని? అత్తయ్య ప్లీజ్, ఏంటిది? చుట్టూ జనాలున్నారు, అలా కేకలు వేయకండి. ఆ? ఇంకా ఏముంది పరుగు పోవడానికి? దీని జీవితమే పోయింది వీడి వల్ల. ఏదేమైనా కానివ్వండి, ఇక్కడిలా అరుస్తూ రచ్చ చేసుకోవడం మనకే మంచిది కాదు. దయచేసి మీరు ఊరుకోండి. గిరిగారు, సారీ అండి. అయ్యో మేడం, మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? వీడిదో గొప్పోడైనట్టు వీడికి సారీ చెప్పడం ఏంటి? వేస్ట్ గాడు. ఆంటీ ప్లీజ్, అసలు గొడవ ఏంటో నాకు తెలీదు. శాంతి గారికి ఇతనికి ఉన్న ఏ గొడవైనా సరే ఇంటి దగ్గర మాట్లాడుకోండి. దయచేసి ఇక్కడిలా మాట్లాడడం బాగోదు. అక్క, నేను ఒకసారి లాయర్ గారిని కలిసి మాట్లాడుస్తాను. సార్. రే రూతర్, మొన్న ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు బిల్ ఎంత అయిందిరా? 850 అయ్యిందనుకుంటా. అనుకుంటా కాదు, 850 అయింది. అయ్యుంటుంది. అయితే ఏంటిప్పుడు? ఏంటిప్పుడా? ఆ మిగిలిన 150 నాకు తిరిగి ఇవ్వలేదేంట్రా? ఏంటి 150 ఏమైందని అడుగుతున్నారా నన్ను? అవునరా, లెక్క చెప్పాలి కదా. నన్ను లెక్క అడుగుతున్నారా? అవునరా, నిన్నే లెక్క అడుగుతున్నా. నేనంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? నన్ను లెక్క అడుగుతున్నారు? అసలు ఆ లెక్కకొస్తే రోజు ఆఫీస్ పని కాకుండా మీకు చేసే పని లెక్కెంత? ఆ లెక్కన ఈ లెక్క ఓ లెక్కలోకే రాదు. అయినా నన్ను 150 రూపాయల లెక్క అడిగి నన్ను అవమానిస్తారా? అవమానించడం కాదురా, లెక్క అడుగుతున్నాను. లెక్క చెప్పు, 150 ఏది? తొక్కలోది 150కి మీరు నన్ను నిలదీసి అడుగుతున్నారన్నమాట. డబ్బు లెక్క ముఖ్యం కాదు సార్, మనిషి లెక్క ముఖ్యం. రే, ఈ సోదంతా కాదు, ఆ 150 ఏది? ఏంటి సార్ 150 లెక్క గురించి అంతలా నోరు చించేసుకుంటున్నారు? అసలు డబ్బులు అంత గొప్పవా? అసలు డబ్బులు ఎందుకున్నాయి సార్? డబ్బులు ఖర్చు పెట్టేదే ఆనందం కోసం. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కదా, అంతటితో వదిలేసేయాలి. అసలు ఆ మాటకొస్తే కుక్కంతనే డబ్బులు రాలుతాయి. రే, ఈ వ్యాఖ్యానాలన్నీ నాకెందుకురా? ముందు ఆ 150 లెక్క చెప్పు. మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పోల్చుకున్నారు కాదు. పొద్దున్నుంచి మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి తెగ లెక్కలేస్తుంటే ఏ కోట్లో పోయాయని లెక్కలేసుకుంటున్నారు అనుకున్నా. ఈ 150 గురించా? చిచి, డబ్బుకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి సార్? మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పాడుగాను. డబ్బుని మరీ అంత లెక్క కట్టగాను సార్. జీవితంలో సంతోషం లెక్క తప్పిపోద్ది. అసలు డబ్బునేది సంతోషం కోసం. డబ్బులు ఖర్చు పెడుతున్న కొద్దీ సంతోషం వస్తుంది. సంతోషంగా ఉండటమే కదా సార్ మనిషికి ముఖ్యం. డబ్బు కంటే హ్యాపీనెస్ ముఖ్యం సార్. మీరు ఆ హ్యాపీనెస్ ని గుర్తించకుండా 150 పోయిందని నన్ను నిలదీస్తున్నారే, ఇది భరించలేని అవమానం. రే, మళ్ళీ అడుగుతున్నాను, ఆ 150 లెక్క నాకు చెప్పు. ఆ 150 దేనికో ఖర్చు అయిపోయి ఉంటాయి సార్. ఇప్పుడు దాన్ని పట్టుకుని పీక్కండి. ఖర్చు చేసేటప్పుడు హ్యాపీగా ఉన్నాగా, అయిపోయింది. ఇంకా దాన్ని గెలక్కండి. ఏంట్రా, లెక్క అడిగితే నువ్వు నీ ఇష్టానికి వాగుతున్నావు? అవును మరి, డబ్బు ముఖ్యమా హ్యాపీనెస్ ముఖ్యమా? ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు. రే, ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు కాదురా. ఇవాళ 150 రూపాయల లెక్క తప్పితే రేపు 1500 రూపాయల లెక్క తప్పుతుంది. ఎల్లుండి 15,000 రూపాయల లెక్క తప్పుతుంది. ఆ పైన ఆగనాగండి.
ఆ తర్వాత 1,50,000 రూపాయలు లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 లక్షలు లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 కోట్ల లెక్క తప్పుతుంది. ఇదేగా మీరు చెప్పుకొచ్చేది? ఎస్. ఎంత తప్పితే ఏంటి సార్? మనిషికి డబ్బు హ్యాపీనెస్ ఇవ్వాలి, అప్పుడే దానికి వాల్యూ. అసలు డబ్బు సంపాదించేది హ్యాపీనెస్ కోసం కదా సార్. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 150 పోయిందని బాధపడతారేంటండి సిల్లీగా? ఓహో, నువ్వు అలా వచ్చావా? అలాగే వచ్చాను. ఏంటి ఇప్పుడు? సరేరా, ఇదే మాట మీద ఉంటావో మరి? ఎప్పుడు ఇదే మాట మీద ఉంటాను సార్. సరేరా, ఇది బాగా గుర్తుపెట్టుకో మరి. నాకు బాగానే గుర్తుంటుంది, మీరే గుర్తుపెట్టుకోండి. ఊరికి 150 గురించి డిస్టర్బ్ చేశారు. డబ్బుని ఎప్పుడు సంతోషంలో చూడాలి సార్, డబ్బులో కాదు. ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఓ 10 రూపాయలు వేస్తే ఆ 10 రూపాయలు చూడకూడదు సార్. ఓ, వారి కళ్ళలో ఆనందం చూడాలి, సంతోషం చూడాలి. అది నేను చూస్తా, మీరు నేర్చుకోండి. ఏంటో ఈ కర్మ, సంతోషంగా బతకడం కూడా నేనే నేర్పించాలి. చెప్తారా నీ సంగతి? ఆవిడ సంతోషంగా లేరు, సుఖంగా లేరు. ఇందుగారు అలా ఉండటం మేం అస్సలు చూడలేకపోతున్నాం. దయచేసి ఇందుగారిని బాగా చూసుకోండి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఇందుగారు మీకోసం తాపత్రయపడుతున్న దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. అదేంటి బాసు, నా భార్య గురించి మీరు ఇంతలా బాధపడిపోతున్నారు? నాకుండదా నా భార్య గురించి బాధ? ఇందు గురించి మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు? సుధీర్ చెప్పిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి ప్రణయ్? అయ్యో సారీ సారీ బ్రదర్, నేను తప్పుడు ఉద్దేశంతో అలా మాట్లాడలేదు. నా మనసేం బాగాలేదు. నాకంటే నా భార్యని ఎవరు గొప్పగా ప్రేమించలేరు. తన గురించి వేరే ఇంకెవరైనా కేర్ చూపించినా, తనని బాగా చూసుకోమని చెప్పినా ఎందుకో నాకు కోపం వచ్చేస్తుంది. బెదరు, ఏమనుకోవద్దు బెదరు, ప్లీజ్ బెదరు, దయచేసి నా మెంటల్ స్టేటస్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. ప్రణయ్, ఇట్స్ ఓకే ప్రణయ్, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను వచ్చేంత వరకు హిందూని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీరు హిందూ జీవితంలోకి రాకముందు నుంచి తోబుట్టువుగా తన్ని చూసుకోవడానికి నేనున్నాను. తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాని గురించి మీరు బెంగపడద్దు. మా అక్క ఏ పరిస్థితిలో ఉన్నా అండగా నిలబడ్డానికి మేమున్నాం. అది మీరు అర్థం చేసుకోండి. కానీ మీరు చేసిన నేరాన్ని, ఇప్పుడు కోర్టులో చెప్పిన మాటల్ని అన్నిటినీ జీవితాంతం గుర్తుంచుకోండి. ఇంకా వాడి నేరాల్ని, ఆ తప్పుడు పనుల్ని గుర్తుంచుకోమంటావేంటమ్మా? అవన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాడు కదా. చేసిన నేరాల్ని మర్చిపోతే మళ్ళీ కొత్త నేరాలు చేయాలనిపిస్తుందాంటీ? చేసిన నేరం మనసులో జీవితాంతం మోస్తూ ఆ తప్పు వల్ల ఎంత నరకం అనుభవించాడో, ఎంత శిక్ష అనుభవించాడో గుర్తుంచుకుంటే భవిష్యత్తులో మరే నేరం చేయకుండా ఉంటారు. జీవితంలో చేసిన మంచిని గుర్తుంచుకోవడం కంటే చేసిన తప్పుల్ని గుర్తుంచుకోవడమే చాలా ముఖ్యం. అప్పుడే ఆ తప్పులు చేయాలనుకోవడం కాదు, ఘోరమైన నేరాలు చేయకుండా ఉంటారు. ప్రణయ్, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకున్నా పర్లేదు. ఇప్పటికి కూడా కోర్టు నమ్మినంత తేలిగ్గా మేం నమ్మలేకపోతున్నాం. దయచేసి ఆ మాట అనకండి ప్లీజ్, నాకు ఏదో అయిపోతుంది. ఇదే, ఈ ఆవేశం, ఈ కోపం తగ్గదు. పశ్చాత్తాపడినవాడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇలా దెప్పి పొడుస్తూ ఉంటే మార్పొచ్చిన మనిషికి మనశ్శాంతి ఎలా ఉంటుంది? నేనేం దెప్పి పడవడం లేదు. అతను 1కి 2 సార్లు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు గనక ఇంకా అనుమానించాల్సి వస్తుంది. అతను పూర్తిగా మారాడని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతంది. మనం నమ్ముతూ ఉన్నామని
అతను మరో తప్పు చేయకుండా ఉండాలి అంటే అతను పూర్తిగా మారాడు అని మనం నమ్మగలిగే స్థితికి తీసుకురావాలి. అందుకే చెప్తున్నా ప్రణయ్, గుర్తుంచుకో, నీకు 1 నెల రోజుల సమయం ఉంది. ఈ 1 నెల రోజుల సమయంలో మనసులో ఏ కోసానా చెడు ఆలోచనలు చేయకూడదు. నిజాయితీగా మారి మా అక్కతోటి మంచి మనిషిగా బతుకుతావనే కోరుకుంటున్నాను. తప్పకుండా మధు గారు, నేనెంత గొప్పగా మారుతానో, ఎంత గొప్ప మనిషిగా బతుకుతానో మీరే చూస్తారు. మధు, ఇప్పటికి కూడా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావంటే నువ్వు మామూలుతోనే కదా. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మవు, కానీ నువ్వు నమ్మేలా చేస్తాను. మీ అమ్మ నాన్న కూడా నమ్మేలా చేస్తాను. నేను బయటికి రావాలని కోరుకుంటుంది మీ అక్కతో కలిసి గొప్పగా బతకాలని కాదు, మీ అందరి అంతూ తేల్చాలని. మొదటి పతనం నీదే. నిన్ను, నీ జీవితాన్ని ఏం చేస్తానో ఇప్పటికీ నిర్ణయించుకోలేదు. ఈ 30 రోజుల్లో నిన్ను ఎన్నెన్ని రకాలుగా నాశనం చేయాలో, నీ జీవితాన్ని ఏం చేయాలో అన్నీ డిసైడ్ చేసుకొని బయటకు వస్తాను. ఇద్దరి ఫోటోని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. గదిలో నోటీస్ బోర్డు ఏంటో. గదిలో నోటీస్ బోర్డు ఎందుకు? నేనింకా మనిద్దరి ఫోటోని ఫ్రేమ్ కట్టించి తెచ్చారనుకున్నా. ఇద్దరి మధ్య అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ తోటి చిరాకు తెప్పించుకోకుండా అవసరమైన విషయాన్ని స్లిప్లో రాసి నోటీస్ బోర్డులో పెట్టాలి. అందుకని ఈ నోటీస్ బోర్డు నేనేదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నోటీస్ బోర్డులోనే రాసి పెడతాను. ఓ, నాతో మాట్లాడడం కూడా కష్టమైపోయిందా మీకు? దీనికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదన్నమాట.
ఈ నోటీస్ బోర్డు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏదో ఆఫీస్లో నోటీస్ బోర్డు లాగా ఈ నోటీస్ పేపర్లేంటో ఎంచక్కా మాట్లాడుకోకుండా ఏంటండి ఇది? ఈ నోటీస్ బోర్డు ఏం నచ్చలేదు నాకు. చక్కగా మాట్లాడుకోక. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.